ముసలి, ఏమిటి కుంటుతూ నడుస్తున్నావు? ఇంకా కీళ్ళ నొప్పులు తగ్గలేదా? ఎట్టా తగ్గుతాయి, పైగా చలికాలం అయ్యే బిర్రును బీసుకుపోయినాయి. అయితే ఇలారా మందిస్తాను. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్రేగా. అయినా నీ నాటు మంది ఎందుకు? ఆ రాముడు తమ్ముడు డాక్టర్ వస్తున్నాడు, ఆడి దగ్గరే తీసుకుంటాలే మందు. అమ్మా ఓసినీసక తరగా. దేవుడి దైవాధీనం ముఖం వాలేసి కూర్చున్నావు. వాళ్ళకి చేసేదేముంది, ఆసుపత్రికి ఇల్లు కూడా కట్టేస్తున్నారు. ఆ కోటిగాడు వస్తే నా చేతికి చెప్ప తప్పదు. అలా మరీ దిగజారిపోక దైవాధీనం. దిగజారికి ఏం చేయమంటావు? ఇది వరలో నా ఇంటి ముందు రోగులను చూసావుగా, గుంపులు గుంపులు. మరి ఇప్పుడు పిలిచినా రావడం లేదు. పైగా నీ మంది ఎవరికి కావాలి? ఆ కోటిగాడు వస్తాడు, వాడి దగ్గరే చూసుకుంటామంటున్నారు. వాడి ఊరు రాడయ్యా. రాడా? రాడు ఇందా. ఏమిటయ్యా అంత బల్ల బుద్ధి చెప్తున్నావు? ఎందుకో నా అంతరాత్మ అలా చెబుతోందయ్యా. అంతరాత్మ? ఇది వరలో అమ్మోరు కల్లో చెప్పిందనే వాడిది, ఇప్పుడు అమ్మోరు నొగ్గేసి అంతరాత్మను పట్టేశావా? వాడు ఈ ఊళ్ళోకి రాకుండా అమ్మవారికి అత్యం చేస్తాను, ఒక 5 రూపాయలు ఇవ్వు. అక్క మొగుడు అడుక్కు తింటుంటే చెల్లులు మొగుడు వచ్చి చేతులు చాపాడంట. అసలే నేను ఆకులు నాకుతుంటే నా వెంట మూతులు నాకేవాడు. నువ్వు అక్కడివి. ఏడ్రమి వాడు అంతు పంతు లేడే. ఉత్తరం సరిగ్గా రాయించావా? రాయించాను మావా. ఆసుపత్రి గృహప్రవేశ ముహూర్తం ఇయ్యాలని రాయించావా? రాయించాను. 2 రోజులు ముందుగా రమ్మని కూడా రాయించాను. మరి ఏడ్రా ఇంతవరకు అజాపజాలేడు? అదే నాకు పాలుపోవడం లేదు. అసలు నేను రాయించిన ఉత్తరం మా ఊడికి అందిందో లేదో నాకు అనుమానంగానే ఉంది బావా. మావా ఓ పని చేస్తే ఏంట్రా? నేనే పోయి ఆ అన్ని బిడ్డను తీసుకొస్తే. చెక్కులేని పని. అలాగే చెయ్యి, నువ్వు పద. ఇక మీరు నన్ను మావా, నేను వెళ్ళొస్తాను. ఆడికేదో ఇబ్బంది వచ్చి ఉంటదిరా, లేకపోతే రాకుండా ఉండడు. 4 రోజులు ఆలస్యమైనా సరే అని అంటి పెట్టుకుని రా. అలాగే మావా, వెళ్ళిరా. కొత్త బాబాయ్. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు. ఆహా ఎంతో తీయనా, అదేమిటో చెబితే తీరునా. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు. మెరిసె మెరిసె ఎర్రని సొగసు, ఉరికె ఉరికె వెర్రిగ వయసు. మెరిసె మెరిసె ఎర్రని సొగసు, ఉరికె ఉరికె వెర్రిగ వయసు. హద్దులింక లేనలేవు, ఉన్నదెవరు నేను నీవు. హద్దులింక లేనలేవు, ఉన్నదెవరు నేను నీవు. తీయనా, అదేమిటో చెబితే తీరునా. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు. కోడి కూసే పొద్దే పొద్దు, కొత్త జంట ముద్దే ముద్దు.
చిలిపివాడు బొలిపిస్తుంటే శంఖ మీద చిటికేస్తుంటే చిలిపివాడు బొలిపిస్తుంటే శంఖ మీద చిటికేస్తుంటే లేత పెదవి ఓపడాయే లేనిపోని తాపమాయే లేత పెదవి ఓపడాయే లేనిపోని తాపమాయే కనులు రెండు కొడుతుంటే మనసు ఢీ కొడుతుంటే కనులు రెండు కొడుతుంటే మనసు ఢీ కొడుతుంటే మిసిని తలకు ఊగిపోయే మసక సందే ఆగిపోయే ఆహా ఎంతో తీయనా అదేమిటో చెబితే తీరునా ఆహా ఎంతో తీయనా అదేమిటో చెబితే తీరునా కోడి కూసే పొద్దే పొద్దు కొత్త జంట ముద్దే ముద్దు కోడి కూసే పొద్దే పొద్దు కొత్త జంట ముద్దే ముద్దు ఎవరు నువ్వు? ఏం కావాలి? మా తమ్ముడు కోసం వచ్చానండి. ఆయన పేరేంటి? కోటి. ఓహో ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదుగా. ప్రతాపరావు గారు ఇంట్లో ఉంటున్నారు. ఎవరండి? ప్రతాపరావు గారు. ఆయన గారు ఎక్కడండి? గాంధీనగరంలో. అది కాస్త కాగితం ముఖం మీద రాసివ్వండి బాబు. సరే ఇలారా సార్, నేను ఒక అడ్రస్ చెప్తాను, రాసి పెట్టండి. నంబర్ 6 నారాయణ రోడ్, గాంధీనగరం. ఏమండి ఈ కాగితం మీద ఇల్లు ఎక్కడ ఉందండి? ఈ ఇల్లే. ఎవరు నువ్వు? గబ్బిలారా చూస్తూ నుంచున్నావే, ఏం కావాలి? మా తమ్ముడు కోసం వచ్చానండి. ఎవరు నీ తమ్ముడు? ఇక్కడ ఎందుకుంటాడు? రూపా, ఎవరమ్మా ఇతను? కోటి కోసం వచ్చానండి. కోటి కోసం? అవునండి, నేను కోటి అన్నయ్యను. అటువంటి మనిషి ఇక్కడ ఎవరు లేరే? లేకపోవడం ఏంటండి, ఇక్కడ ఉన్నట్టు హాస్టల్లో అడ్రస్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి కాగితం ముక్క. ఎవరో తప్పు అడ్రస్ ఇచ్చి ఉంటారు. ఇల్లు కాదు, వెళ్ళు వెళ్ళు. ఇలా తప్పు అడ్రస్ ఎందుకు ఇచ్చారబ్బా? రూపా, రూపా, అరే కోటి, నువ్వు లోపల ఉంటా కదా? బాగున్నావా? ఏమయ్యా పెద్ద మనిషి, లోపల లేడని అబద్ధం అవుతున్నావా? అసలు ఇంటి నువ్వు ఎందుకున్నావురా? ఆలోచించడానికి ఏముంది, చెప్పండి. నేను చెప్తాను. కోటి ఇంటి అల్లుడు. ఒరే కోటి, వీళ్ళు చెప్పింది నిజమే? నిజమే. అరే కోటి, ముందుగా చెప్పుంటే